ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి వాక్యంలోకి వెళ్దాం. మనము మత్తయి స్వార్త 25 అధ్యాయము 11 నుంచి 15 వరకు మనము చదువుకుందాము. నా దగ్గర అయితే హిందీ బైబిల్ ఉంది, మీరు తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. वे जब सो रहे थे तो पहरवों में से कुछ नगर में आकर पूरा हल्ला प्रधान याजकों से सुनाया। तब उन्होंने पुरानियों के साथ इकट्ठे होकर सम्मति की और सिपाहियों को बहुत सारा सोना चांदी देकर ये कहा कि रात को जब वे सो रहे थे तो उसके चेले आकर उसे चुरा ले गए. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद, स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं. समय दिया उसके लिए भी धन्यवाद देते हैं. प्रभु जी, पढ़े गए वचन पे आशीष करें, हमसे बात करें, हमारी कमी घटियों को पूरा करें और आप ही के नाम प्रभु जी महिमा होने के लिए सहायता और मदद करें. प्रभु जी, लोग आशीष पा सके, एंकरेज हो सके, सहायता और मदद करें. मैं भी अपने बुद्धि और ज्ञान के साथ में पवित्र आत्मा से भर के प्रभु जी बोलने के लिए प्रभु जी आप मेरी भी सहायता और मदद करें. आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. మత్తయి 28 అధ్యాయము 11 నుంచి 15 వరకు మనము ధ్యానం చేయబోతున్నాం. కానీ నా దగ్గర సమయం చాలా తక్కువ ఉంది, అందుకే నేను కొంచెమే చదివినాను. నేను హిందీ బైబిల్ నుంచి చదివేసి తెలుగులో వాక్యం చెప్తాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభు గురించి. యేసు ప్రభు ఎప్పుడైతే యేసు ప్రభు సమాధిని జయించి బయటికి వచ్చినారు మనకందరికీ తెలుసు. కానీ యేసు ప్రభు సమాధి బయట ఒక పెద్ద రాయిని పెట్టేసినారు. ఆ పెద్ద రాయిని ఎందుకు పెట్టినారు? యేసు ప్రభు బయటికి రావద్దు, ఎవరు యేసు ప్రభుని తీసుకుపోవద్దు, అందుకే పెద్ద రాయి పెట్టినారు అక్కడ. ఇంకా బయట సైనికులకు కూడా పెట్టినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? యేసు ప్రభు ఎందుకు ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు? యేసు ప్రభు ఎందుకు ఆ రక్తాన్ని కార్చిండు? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు అంటే నీ కోసం, నా కోసం. యేసు ప్రభు ఆయన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చిండు అంటే నీ కోసం, నా కోసం. యేసు ప్రభు ఆయన రక్తాన్ని ఎందుకు కార్చిండు అంటే నీ కోసం, నా కోసం. యేసు ప్రభుని నమ్ముకుంటే, ఆయన మీద నమ్మకం ఉంచితే నిత్య జీవితానికి వారసుడు చేస్తాడు. ఎప్పుడైతే మన పాపాలని మనం ఒప్పుకుంటాం యేసయ్య దగ్గరికి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే ఆయన నిత్య జీవితానికి వారసుడు చేస్తాడు. అందుకే నిత్య జీవితానికి వారసుడు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మందికి చెప్పి ఉంటాడు, నేను 3వ దినం మళ్ళీ తిరిగి లేస్తాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే యేసు ప్రభు నీ కోసం, నా కోసం ఆ శిలువ మీద ప్రాణం ఇచ్చేసినారు, అప్పుడు యేసు ప్రభు ప్రాణం పోయిన తర్వాత యేసు ప్రభుని ఒక సమాధిలోకి పెట్టినారు. ఆ సమాధి బయట ఒక పెద్ద రాయిని పెట్టేసినారు. ఆ రాయి ఎంత పెద్దది అంటే ఎవ్వరు చెరపలేని పెద్దదా రాయి, అంత బరువైన రాయి. ఎందుకు ఆ సమాధి బయట ఆ పెద్ద రాయి పెట్టడానికి అర్థమైంది? ఎందుకు అంటే సమాధి బయట రాయి ఎందుకు పెట్టినారు అంటే సమాధి నుంచి బయటికి యేసయ్య రావద్దు అని. ఎందుకంటే యేసయ్య చాలాసార్లు అక్కడ ఉన్నప్పుడు చెప్పిండు, 3వ దినం నేను మళ్ళీ తిరిగి లేస్తాను అని. ఎవరైతే సిలువ వేసేసినారు ప్రధాన యాజకులు, వాళ్ళందరికీ ఒక భయం అనేది ఉండే. అయ్యో మళ్ళీ యేసు ప్రభు తిరిగి లేచేస్తాడు అని ఒక చిన్న భయం అనేది ఉండే. ఒకవేళ తిరిగి లేచేస్తే అందరు మనల్ని రాయి తీసుకొని రాళ్ళతో కొట్టి చంపేస్తారు, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు అని అందరికీ అప్పుడు తెలిసిపోతుంది అని. అందుకే ఆ భయంతోనే యాజకులు ఒక పెద్ద రాయిని తీసుకొని వచ్చి ఆ సమాధి బయట పెట్టేసినారు. ఎందుకంటే యేసు ప్రభు ఆ సమాధి బయటికి రావద్దు. ఆ రాయి ఎందుకు కూడా పెట్టినారు అంటే ఒకవేళ సమాధి నుంచి ఆయన శిష్యులే రాత్రి వచ్చి ఒకవేళ యేసు ప్రభుని తీసుకొని పోతారేమో, దొంగతనం చేస్తారేమో, తర్వాత తెల్లారి వచ్చి యేసు ప్రభు తిరిగి లేచిందని చెప్తారు అని, ఇలా కూడా జరగవచ్చు అని వాళ్ళు పెద్ద రాయిని అక్కడ పెట్టినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పెద్ద రాయి పెట్టినారు, తర్వాత బయట సైనికులని కూడా పెట్టినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, బయట సైనికులని పెట్టినారు,
పెద్ద రాయిని పెట్టినారు, యేసు ప్రభు బయటికి రావద్దు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ మన యేసయ్య 3వ రోజులు ఆయన చెప్పిన ప్రకారంగా తిరిగి లేచినాడు. సమాధిని జయించి బయటికి వచ్చేసినారు. ఆ పెద్ద రాయి కూడా ఏం ఆపలేకపోయింది యేసు ప్రభుని. బయట ఉన్న సైనికులు కూడా యేసు ప్రభుని ఆపలేకపోయినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ విషయానికి సాక్షులు ఎవరు అంటే బయట ఉన్న సైనికులే సాక్షులు. యేసు ప్రభు తిరిగి లేచిండు అని, సమాధిని జయించి ఆయన తిరిగి లేచిండు అని, యేసు ప్రభు తిరిగి లేచిండని ఈ విషయం మాత్రము అక్కడున్న సైనికులకు తెలుసు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అప్పుడు స్త్రీలు వచ్చినారు యేసు ప్రభు సమాధి దగ్గర యేసు ప్రభుని చూడనికి. కానీ చూస్తే అక్కడ సమాధి ఖాళీ ఉంది, ఏం లేదు. దూత చెప్తుంది, మీరు ఎక్కడ వెతుకుతున్నారు ఆయనని? ఈ సమాధిలో ఆయన ఇక్కడ లేడు, ఈ సమాధి ఖాళీ అయిపోయింది, ఆయన తిరిగి ఎప్పుడో లేచేసినారు అని. వెళ్ళి శిష్యులకు అందరికీ చెప్పేయండి, ఆయన తిరిగి లేచినాడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సైనికులకు కూడా తెలిసింది యేసు ప్రభు తిరిగి లేచిండు అని. వెంటనే వాళ్ళు పరిగెత్తుకొని పోయి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళినారు. ప్రధాన యాజకుల దగ్గర పోయి చెప్పేసినారు వాళ్ళు, యేసు ప్రభు తిరిగి లేచేసినాడు, యేసు ప్రభు తిరిగి లేచినాడు, రండి, యేసు ప్రభు తిరిగి లేచేసినాడు, సమాధిని జయించినారు అని. ఎప్పుడైతే ప్రధాన యాజకులకు తెలిసింది యేసు ప్రభు తిరిగి లేచినాడు అని, వెంటనే వాళ్ళకి భయమైంది. వెంటనే భయం ఎందుకు అయింది అంటే వాళ్ళు దేవుని కుమారుణ్ణి సిలువేసేసినారు. ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిస్తే వాళ్ళందరూ రాళ్ళతో కొట్టి చంపేస్తారు అని భయపడ్డారు వాళ్ళు ప్రధాన యాజకులు. అందుకే ప్రధాన యాజకులు అంత భయపడినారు అని, ఎవరైతే సైనికులు చూసినారు యేసు ప్రభుని తిరిగి లేచినాడు అని, వాళ్ళకి ఏం చేసినారు, వెండిని బంగారంని డబ్బుని ఇచ్చి వాళ్ళని కొనుక్కున్నారు. ఆ సైనికులని కొనుక్కొని వాళ్ళకి ఏం చెప్పినారు అంటే, బయట ఎవరికి చెప్పొద్దు మీరు, యేసయ్య తిరిగి లేచిండు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అందుకే యూదులకి ఇంతవరకు తెలవలేకపోయింది రక్షకుడు ఈ లోకానికి వచ్చిండు, 3వ దినం సమాధిని గెలిచి బయటికి వచ్చేసిండు అని. యూదులకి ఇంతవరకు తెలియదు యేసయ్యనే రక్షకుడు అని. యూదులకి ఇంతవరకు తెలియదు యేసయ్య రక్తమే పాపాన్ని క్షమిస్తుంది, యేసయ్య రక్తంతో కడగబడితేనే మనకు క్షమాపణ దొరుకుతుంది అని. యూదులకి ఇంతవరకు తెలియదు ఆయన నమ్ముకుంటే నిత్య జీవితానికి వారసుడు అవుతాము అని. యూదులకి ఇంతవరకు తెలియదు మార్గము సత్యము జీవము నేనే అని అన్నాడు అని యేసయ్య అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యూదులకి ఇంకా తెలియదు ఆయననే రక్షకుడు అని. కానీ వాళ్ళకి తెలియలేకపోయింది. కానీ ఆ విషయము నీకు నాకు తెలిసింది, అన్యులకు తెలిసింది, ఆయననే లోక రక్షకుడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఆయన ఏర్పరచుకున్న పిల్లల దగ్గర నుంచి దాచిపెట్టి ఆ విషయాన్ని మన దగ్గర తీసుకొని వచ్చిండు, నేనే రక్షకుడిని అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు కూడా ఇంకా దేవుని నమ్ముకోలేదా, యేసయ్య గురించి తెలిసి కూడా ఇంకా నీ పాపాలని ఒప్పుకోలేదా, నీ పాపాలు క్షమించబడలేదా, అయితే ఈరోజు దేవుడు ఈ అవకాశం ఇస్తున్నాడు. జస్ట్ చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు అని ఒక్క ప్రార్థన చేస్తే యేసయ్య క్షమించేస్తాడు, నిత్య జీవితానికి వారసుడు చేస్తాడు. జస్ట్ చేయాల్సింది ఏంది, క్షమాపణ అడగాల. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఆలోచించండి, ఆ రోజు రాత్రి యూదులకి అందరికీ తెలిసిపోయి ఉంటే యేసు ప్రభువే రక్షకుడు తిరిగి సమాధిని జయించి లేచినాడు అని తెలిసి ఉంటే ఈరోజు నీకు నాకు కూడా ఈ రక్షణ ఉండకపోతుండే, ఈరోజు నీకు నాకు కూడా ఈ చర్చెస్ ఉండకపోతుండే, ఈరోజు నీకు నాకు కూడా నా చేతిలో బైబిల్ ఉండకపోతుండే. ఎందుకంటే వాళ్ళు సొంత పిల్లలు, ఏర్పరచుకున్న పిల్లలు, వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేస్తే తండ్రి వెళ్ళిపోతుండే. కానీ తండ్రి మన యేసయ్య వాళ్ళ దగ్గర నుంచి ఇంతవరకు కప్పిపెట్టిండు అంటే ఎందుకు అంటే నీ కోసం నా కోసం. వాక్యం చెప్తుంది, దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుణ్ణి పంపించిండు. ఏ దేవుడు అప్పుడు ఆ రోజు యూదుల రక్షణ గురించి ఆలోచించలేదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందాలా, ప్రతి ఒక్కరు యేసయ్య రక్షకుడు అని తెలుసుకోవాలా అని ఆ రోజు యూదుల దగ్గర ఆ విషయం
కప్పబడింది, వాళ్ళకి తెలవలేకపోయింది ఆయనది యేసయ్య తిరిగి లేచిండు అని. ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు రక్షణ పొందుతారు. ఆ రక్షణ వాళ్ళు పొందితే మన మీద కృపాకాలం అయిపోతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నువ్వు నేను ఇక్కడ బతుకున్నాము, నువ్వు నేను ఇక్కడ జీవిస్తున్నాము అంటే అది కేవలం యేసయ్య కృపాని. ఎందుకంటే మనం కృపాకాలంలో ఉన్నాము అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు, నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని కార్చిండు, నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి ఈ లోకానికి వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చిండు? ఎందుకంటే నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. యేసయ్య ఎందుకు ఆయన రక్తాన్ని కార్చిండు? యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య ఎందుకు సమాధిని జయించి లేచినాడు? నీకు నాకు ఆయన ప్రేమిస్తున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు కూడా రక్షణ పొందినావా? ఇంకా రక్షణ పొందలేదా? నీ పాపం క్షమించబడలేదా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎందుకు రక్తాన్ని కార్చిండు అంటే మనం ప్రతి ఒక్కరు మన పాపాలు క్షమించబడాలా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేస్తే, పాపం చేస్తే ఆయనకు ఒక గొర్రె పిల్ల అవసరం పడుతుండే. ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ఆయన కారుతుండే, బలి ఇస్తుండే, అప్పుడే ఆయన పాపాలు క్షమించబడుతుండే. కానీ ఈరోజు మనం గొర్రె పిల్ల బలి ఇచ్చే అవసరం లేదు, ఆయన రక్తం కార్చే అవసరం లేదు. 2020 సంవత్సరాల ముందు యేసయ్య నీ కోసం నా కోసం ఆయననే బలి అయినాడు. ఆయననే గొర్రె పిల్లలాగా బలి అయిపోయినాడు. ఆయన రక్తాన్ని కార్చిండు. ఎందుకంటే నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి, నీది నాది పాపంని ఆయన మీద వేసుకున్నాడు. ఆ బరువు మన మీదకి రావద్దు అని, ఆ శిక్ష మన మీదకి రావద్దు అని. అందుకే యేసయ్య ఈ లోకాన్ని ఎంత ప్రేమించిండు. యేసయ్య నిన్ను నన్ను ఎంత ప్రేమించిండు అంటే ఆయన ప్రియ కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఈ లోకంలోకి పంపించిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పెద్ద రాయిని యోధులు పెట్టినారు, బయట సైనికులని పెట్టినారు, కానీ ఏది యేసయ్యని ఆపలేకపోయింది. యేసు ప్రభు ఆ సమాధిని జయించి బయటికి లేచినాడు. సైనికులకి తెలిసిపోయింది, కానీ సైనికులని యాజకులు కొనుక్కున్నారు, డబ్బులు ఇచ్చి, బంగారం ఇచ్చి, ఎవ్వరికి చెప్పొద్దు అని. రక్షకుడు లేచిండు అని, తిరిగి వచ్చిండు అని. కానీ నీకు నాకు తెలిసిపోయింది, మనం ఎంత ధన్యులము, మనకి తెలిసిపోయింది ఆయననే రక్షకుడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, జస్ట్ చిన్న ప్రార్థన, ఒక్క చిన్న ప్రార్థన చేస్తే మన జీవితం మారిపోతుంది. మన లోపల యేసయ్య వస్తాడు, మనకి నిత్య జీవితానికి వారసుడు చేస్తాడు. జస్ట్ చిన్న ప్రార్థన, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ఈ లోకంలో నా కోసమే వచ్చిను, నన్ను ప్రేమించినవు అని ఈ లోకానికి వచ్చిను, నన్ను ప్రేమించినవు అని నీ రక్తాన్ని కార్చిను, నన్ను ప్రేమించినవు అని నా మీద వచ్చే శిక్షని నీ మీద భరించుకున్నావు, నన్ను ప్రేమించినవు అని నువ్వు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి వచ్చినావు, నన్ను ప్రేమించినవు అని నా కోసం ప్రాణం ఇచ్చేసినావు యేసయ్య, వందనాలు ప్రభువా, నన్ను క్షమించు అని ఒక్క ప్రార్థన చేస్తే యేసయ్య క్షమించడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు క్షమాపణ పొందడానికి రెడీగా ఉన్నావా? ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.